నమస్తే అందరికీ, నేను మీ అంజలి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ మటన్. నా స్టైల్లో నేను మటన్ కర్రీ ఎలా చేస్తానో చూపించేస్తారండి. ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను చేసే ప్రాసెస్ మొత్తం ప్రెషర్ కుక్కర్లోనే చేస్తున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి నేను వీడియోలో చూపిస్తున్న హోల్ బిర్యానీ మసాలాలు వేసేసి అందులోకి మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ మొత్తం వేగిపోయాక ఇప్పుడు మనం దాంట్లోకి కొంచెం పసుపు వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసి టమాటోలు మగ్గేదాకా మగ్గించుకోవాలి. టమాటోలు పూర్తిగా మగ్గిపోయాక అంటే మెత్తగా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం వేసుకొని కలిపేసుకొని గరం మసాలా, మటన్ మసాలా, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇదంతా వేగిపోయాక ముందు మనం కడిగి పెట్టుకున్న మటన్ కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మటన్ పీసెస్కి మసాలా అంతా పట్టాలి అంటే ప్రెషర్ కుక్కర్ని రివర్స్లో పెట్టాలి. అంటే లిడ్ క్లోజ్ చేయకుండా రివర్స్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచితే ఆ మసాలా అదంతా ఆ మటన్ పీసెస్కి పడుతుందన్నమాట. ఆఫ్టర్ 10 మినిట్స్ మళ్ళీ మూత తీసి కలుపుకొని కొత్తిమీర వేసుకొని మనం మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. నేనైతే 7 విజిల్స్ రానిచ్చాను, ఎందుకంటే మటన్ బాగా కుక్ అయ్యి మెత్తగా ఉంటేనే మాకు ఇష్టం కాబట్టి. సో దట్ లిడ్ క్లోజ్ చేసి 7 విజిల్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, వావ్, ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో కదా. ఇంతేనండి, నా స్టైల్లో అయితే నేను మటన్ కర్రీ ఇలానే చేస్తాను. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.